ప్రైజ్ లార్డ్. నా ప్రియ సహోదరి సహోదరుడా, నేటి దిన ధ్యానాంశాన్ని చూసుకున్నట్లయితే 1 యోహాను 4వ అధ్యాయము 4వ వచనం. ఇక్కడ దేవుడు చిన్నపిల్లలారా అని సంబోధిస్తున్నాడు. మొట్టమొదటే చిన్నపిల్లలారా అని సంబోధించడానికి గల కారణం ఏంటంటే, చిన్నపిల్లలకి ఏది మంచో ఏది చెడో, ఎవరి మీద ఆధారపడాలో, ఎవరిని నమ్మాలో, ఎవరితో ఉండాలో, ఎవరితో నడవాలో తెలియనటువంటి స్వభావం చిన్నపిల్లలది. అన్నీ మర్చిపోతారు. కనుక చిన్నపిల్లల్లాగా మనము క్రీస్తుని నమ్మి ఆయన రక్షకుడిగా అంగీకరించిన తర్వాత చిన్నపిల్లల స్వభావం కలిగి కొన్నిసార్లు కొంతమందిని నమ్మి మోసపోతూ ఉంటాం. మన చుట్టూతో ఉన్న వాళ్ళ దగ్గర నుంచి సహాయాన్ని మనం కోరుకుంటూ ఉంటాం. కానీ దేవుడు అంటున్నాడు, నీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవానికంటే గొప్పవాడు అని. లోకంలో ఉన్నవానికంటే గొప్పవాడు అని మనకి జ్ఞాపకం చేయడానికి గల కారణం ఏంటి అంటే, మనం మనుషుల మీద డిపెండ్ అయిపోతూ, మనుషుల దగ్గర నుంచి సహాయాన్ని కోరుతూ, మనుషులే మనకి చెయ్యాలి అని ఆలోచిస్తుంటాం. ఒకసారి ఆలోచించండి, మరి ఏలియా పారిపోయిన పరిస్థితుల్లో ఉన్నప్పుడు కెరీతు వాగు దగ్గరికి కాకుల చేత పంపించాడు, మనుషుల చేత పంపించాడా? అంటే ఆయనలో ఉన్నవాడు లోకంలో ఉన్నవానికంటే గొప్పవాడు. మనుషులకి కనిపించలేదేమో కానీ దేవుడికి కెరీతు వాగు దగ్గర ఒంటరిగా ఉన్న ఏలియా కనిపించాడు. కనుక కాకులతోటి తనకి ఆహారాన్ని పంపించి పోషించగల సామర్థ్యం గల దేవుడు మన దేవుడు. కనుక ఈ సమయంలో నా ప్రియ సహోదరి సహోదరుడా, మనుషుల మీద ఆధారపడి మనుషులు నాకు సహాయం చేయాలి, మనుషుల దగ్గర నుంచి సహాయం రావాలి అని కోరుకోకు. కానీ నీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవానికంటే గొప్పవాడు అని ఎప్పుడైతే నువ్వు నమ్మి విశ్వసిస్తావో, ఆటోమేటిక్గా ఆయన పని చేయడం స్టార్ట్ చేస్తాడు. నువ్వు ఆయనకి అనుకూలతని అనుగ్రహించినట్లు. దేవుడు నీ జీవితంలో కార్యం చేయాలి అంటే మన యాక్సెప్టెన్స్ ఎంతైనా అవసరం. ఆ యాక్సెప్టెన్స్ కోసం దేవుడు ఎదురు చూస్తున్నాడు. కనుక ఆయనకి చేత కాదు అని కాదు, నీ ప్రవర్తన ఆయనకు మాత్రమే సాధ్యం అన్నట్లుగా ఎప్పుడైతే ఉంచుకుంటావో ఆయన సమస్తము సాధ్యంగా చేసే దేవుడు మన దేవుడు. కనుక లోకంలో ఉన్నవాడు గొప్పవాడు, లోకంలో ఉన్నవాళ్లే నాకు సహాయం చేస్తారు అని ఒకవేళ నువ్వు అనుకుంటున్నట్లయితే అది అబద్ధం. నీలో ఉన్నవాడే నీకు సహాయం చేస్తాడు అని ఎప్పుడైతే నువ్వు నమ్మి విశ్వసిస్తావో, దేవుడు నీ జీవితంలో గొప్ప కార్యము చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. ఈ వాక్యం ద్వారా దేవుడు నీతో మాట్లాడి నిన్ను బలపరిచి నీ జీవితంలో గొప్ప కార్యము చేయునుగాక. ఆమేన్. ప్రైజ్ లార్డ్.